షేర్ స్క్రీన్ చేస్తున్నా. చూడండి వచ్చిందా? అలా వచ్చిందా? ఓకే. స్టార్ట్ చేసేయాలా? ఓకే, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో ఈరోజు క్లాస్ ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్ ఇంట్రొడక్షన్ ప్రీవియస్ క్లాస్లో చూసాము, ప్రీవియస్ సెషన్లో. సో సెకండ్ యూనిట్ ఇట్ బేసికలీ డీల్స్ విత్ హార్డ్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో చూస్తాం. సో ప్రీవియస్గా లాస్ట్ పీపీటీలో మనం డిస్కస్ చేసినప్పుడు ద సెకండ్ యూనిట్ ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. దానికోసం మనం లాస్ట్ క్లాస్లో చూసింది ఏంటంటే అనలాగ్ కాంపోనెంట్స్, డిజిటల్ కాంపోనెంట్స్ ఆర్ డిస్క్రీట్ కాంపోనెంట్స్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటాం, వాటిని ఎలా ఉపయోగించుకుంటాం ఎంబెడెడ్ సిస్టమ్స్లో. ఒక పర్టికులర్ అప్లికేషన్కి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అనలాగ్ కాంపోనెంట్స్ ఎలా ఉండాలి, డిజిటల్ కాంపోనెంట్స్ ఎలా ఉండాలి, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో అనలాగ్ కాంపోనెంట్స్ అనగానే మీకు దృష్టిలోకి రావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెసిస్టర్, డయోడ్, ట్రాన్సిస్టర్. అక్కడ మీకు స్పెషల్గా నేను చెప్పింది ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో హౌ ద ట్రాన్సిస్టర్ కెన్ బి యూస్డ్ ఫర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఓకే, ఒక డిజిటల్ సర్క్యూట్లో ఒక ట్రాన్సిస్టర్ని మనం ఎలా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్గా వాడతాము. అలాగే మళ్ళీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్లో కూడా కొన్ని వాటికి అంటే హైలీ కాన్ఫిగర్డ్ మనం ఈసీఎల్, టీటీఎల్ ఇలాంటివన్నీ కూడా లాజిక్ ఫ్యామిలీస్ గురించి స్టడీ చేసాం. ఆ లాజిక్ ఫ్యామిలీస్లో దానికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ని యూస్ చేసుకుని డిజిటల్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్ అనాలిసిస్కి లేదా డిజిటల్ సర్క్యూట్ రిప్రజెంటేషన్స్కి ఎలా తీసుకుంటాం, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ స్లైడ్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు వచ్చి ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్. మీరు యువర్ సిలబస్ మీరు అబ్జర్వ్ చేసుంటే మీ సిలబస్ ప్రకారం ఫస్ట్ బేసిక్ అనలాగ్ అండ్ డిజిటల్ కాంపోనెంట్స్, తర్వాత మీకున్నది అక్కడ సిలబస్లో ఇంటర్ఫేసింగ్ అని కనిపించదు, ఐఓ యూనిట్స్ ఆర్ నెక్స్ట్ ఐఓ యూనిట్స్ తర్వాత మీకు వచ్చేది డిఫరెంట్ డిఎంఏ, ఇవన్నీ కూడా డిఫరెంట్ అంటే టోటల్లీ టెక్నికలీగా ఉంటాయి. కానీ దీంట్లో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ ద ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్. ఓకే, ఇంటర్ఫేసింగ్ ఈ టర్మ్ గురించి కూడా నేను చాలాసార్లు డిస్కస్ చేశాను ఎంబెడెడ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. ఇంటర్ఫేసింగ్ అంటే వెన్ వీ నీడ్ టు రిలేట్ ఆర్ వెన్ వీ నీడ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ వన్ డివైస్ అండ్ అనదర్ డివైస్, ఒక ఛానల్ కావాలి. ఆ ఛానల్లో ఏం యూస్ చేస్తామనే తర్వాత ఆ ఛానల్ని వి కాల్ ఇట్ యాజ్ అ ఇంటర్ఫేస్. ఒక సిస్టమ్ 1 నుంచి ఒక సిస్టమ్ 2కి when we needs to establish some connection or when the information need to be transmitted from system 1 to system 2, some interfacing anedi kudarante, there should be some communication link or there should be some exchange of information or exchange of data anedi it is possible through interfacing. అలాగే ఆ ఇంటర్ఫేసింగ్ ఏదైతే చేసామో మనకు ఎలా తెలుస్తుంది, అన్నీ కూడా త్రూ నెట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాము అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో ఇన్ ద అవుట్పుట్ సెక్షన్.
అది డిస్ప్లే అవ్వాలి. మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయినందుకు జరిగే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే we can say the interfacing which has been planned is correctly done. Clear? So interfacing అనేది ఏ మీడియం ద్వారా అయినా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. It can be through channel, it can be through some electronic components, or it can be some electromechanical components. కానీ final outcome, the output should be properly implemented and the application should be done perfectly. Clear? సో ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్లో ఈరోజు ఫస్ట్ 4 పాయింట్స్ చూడండి. ఎంబెడెడ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ ఆస్పెక్ట్స్ అనేది ఇంటర్ఫేసింగ్ కోసం ఆర్ ఇంటర్ఫేసింగ్ అనేది ఈ 4 ఫ్యాక్టర్స్ని ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్, నాట్ 4, 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ప్రాసెసింగ్, స్టోరేజ్, కమ్యూనికేషన్. క్లియర్? ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ప్రాసెసింగ్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్. సో ప్రాసెసింగ్లోకి వచ్చేటప్పటికి యూ విల్ బీ హ్యావింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డేటా యూజింగ్ ప్రాసెసర్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వైడ్గా దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది డేటా అనేది దీంట్లో వైడ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మనం ప్రీవియస్గా పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీతో డిస్కస్ చేశాను. హౌ ద డేటా ఇస్ బీన్ ట్రాన్స్మిటెడ్. అనలాగ్ డేటా ఉంటుంది, డిజిటల్ డేటా ఉంటుంది, కన్వర్టర్స్ యూస్ చేస్తాం, A to D, D to A. ఇదంతా ఇంటర్నల్ ప్రాసెసింగ్ యూనిట్. నేను ఇక్కడ చిన్న సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అనేది టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. క్లియర్? సో ఎంబెడెడ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ అనగానే మన వ్యూలోకి రావాల్సిన 3 పాయింట్స్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ప్రాసెసింగ్, సెకండ్ వన్ ఈజ్ యువర్ స్టోరేజ్, నెక్స్ట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్. ఓకే, ఇప్పుడు ప్రాసెసింగ్ అంటే డేటా అనేది ఇట్ కెన్ బి ఆడియో, వీడియో ఆర్ ఇమేజ్, ఏదైనా అవనియండి. కానీ డేటా అనేది ప్రాసెస్ అవ్వాలి అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ బి డన్. హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ డన్ అది మీకు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో మీరు చూస్తూ ఉంటారు. పిక్సెల్స్గా ఐడెంటిఫై చేసి నైబరింగ్ పిక్సెల్స్, ఇలా అదంతా టర్మినాలజీ ఉంది కదా. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా ఇట్ విల్ బి డన్ త్రూ నాట్ ఓన్లీ బై పిక్సెల్. పిక్సెల్ అనేది ఒక చిన్న కాంపోనెంట్, ఒక చిన్న వర్డ్. ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ కమ్ అక్రాస్ ఫిల్టరింగ్, సెగ్మెంటేషన్, ఎన్హాన్స్మెంట్, ఇలా ఈ టర్మినాలజీ మొత్తం కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అంటే మీ దృష్టికి రావాల్సింది. ఫస్ట్ నేను ప్రీవియస్ పీపీటీ స్లైడ్స్లో కూడా మీకు ఒక డిజిటల్ కెమెరా ఎగ్జాంపుల్ చేసి చూపించాను. డిజిటల్ కెమెరాలో మనము ఏ ఇమేజ్ మీద అయితే ఫోకస్ పెడతామో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంతా కూడా బ్లర్ అయిపోయి ఓన్లీ ఆ పర్టికులర్ ఇమేజ్ హైలైట్ అవుతుంది. అంటే అది ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే వర్డ్లో ఏం జరుగుతుంది? ఆ పిక్చర్లో ఏదైతే ఫోకస్డ్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రం ఫోకస్ అవుతున్నాయి. క్లియర్? మిగతా పాయింట్స్ అన్నీ కూడా బ్లర్ ఆర్ అన్ఫోకస్డ్గా మిగిలిపోతున్నాయి. క్లియర్? ఏదైతే డేటా కావాలో దాన్ని మాత్రమే రిప్లికేట్ చేసి దాన్ని మాత్రమే ఫోకస్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్ఫర్మేషన్. దానికోసం యూస్ చేసే టూల్స్, దానికోసం యూస్ చేసే సిమ్యులేటర్స్, సింథసైజర్స్, అనలైజర్స్, ఇలాంటివన్నీ కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అనే సింగిల్ టర్మ్లో చాలా స్టోరీ ఉంటుంది. క్లియర్? మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే సింపుల్గా మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అనేది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని మనం స్లైడ్లో డిస్కస్ చేసింది. అలాగే మీకు మెటీరియల్ కూడా మేడం షేర్ చేసే ఉంటారు. ఆ మెటీరియల్లో ఉన్న 4-5 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో ద ప్రాసెసింగ్, ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా, సెకండ్ వన్ ఈజ్ యువర్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ప్రాసెసర్స్. క్లియర్? ప్రాసెసర్స్ అగైన్ రికలెక్ట్ చేసుకోండి. మనం ప్రాసెసర్స్ 3 ప్రాసెసర్స్ డిస్కస్ చేసుకున్నాం. జనరల్ ప్రాసెసర్స్, జనరల్ పర్పస్ ప్రాసెసర్స్, అప్లికేషన్ స్పెసిఫిక్ ప్రాసెసర్స్, అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ సింగిల్ యూజర్ స్పెసిఫిక్ ప్రాసెసర్స్. నెక్స్ట్ డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ కూడా యూస్ చేస్తాం. డిఎస్పి ఆ ప్రాసెసర్స్లో యూస్ చేసే టర్మ్ అనుకోండి. సో 3 ప్రాసెసర్స్, జనరల్ పర్పస్ ప్రాసెసర్స్, అప్లికేషన్ స్పెసిఫిక్ ప్రాసెసర్స్, సింగిల్ యూజర్ స్పెసిఫిక్ ప్రాసెసర్స్. సో ఏదైనా సరే ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఎంబెడెడ్ సిస్టమ్ నీడ్స్ టు బి డన్ యూజింగ్ అ ప్రాపర్ ప్రాసెసర్, memory, input output units. Okay, and the finally is your application based analyzing or test bench మీద మనం ఇంప్లిమెంట్ చేసిందన్నా కూడా అన్నీ కూడా చెక్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ప్రాసెసింగ్. ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి కానీ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అలాట్. ఆ ఫస్ట్ యూనిట్లో మనం చదివింది అన్నీ కూడా ఇక్కడ ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ యువర్ స్టోరేజ్. స్టోరేజ్ అంటే ఏంటి? మెమరీ. మనం సింపుల్గా డిస్కస్ చేసుకోవాలి అంటే మెమరీ. దానికోసం రిటెన్షన్ ఆఫ్ డేటా ఆల్రెడీ నేను చెప్పాను. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ఏ మెమరీ ఎప్పుడు అప్లికేషన్కి రిలేటెడ్గా ఉంటుంది, ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం రికవర్ చేసుకోవాలి, ఎప్పుడు అవసరం లేని ఇన్ఫర్మేషన్ని అంటే ఇప్పుడు సెకండరీ కాన్సెప్ట్స్గా దాన్ని పక్కకు పెట్టేయచ్చు. ఇలాంటివన్నీ కూడా స్టోరేజ్ వల్ల ద ప్రాపర్ యూసేజ్ ఆఫ్ మెమరీ కెన్ బి డన్, ద పర్ఫెక్ట్ యూసేజ్ ఆఫ్ మెమరీ కెన్ బి డన్. క్లియర్?
that is your retention of data and implemented using memory. Excuse me. Same implementation using memory అంటే how the మెమరీలో మనకు కావాల్సిన డేటాని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం ప్రైమరీ మెమరీలో ఏం కావాలి, సెకండరీ మెమరీలో ఏం కావాలి, అప్లికేషన్ రిలేటెడ్గా ఏ డేటా ఎక్కడ సేవ్ చేసుకోవాలి, దట్ ఈస్ యువర్ రిటెన్షన్ ఆఫ్ డేటా. సెకండ్ ఈస్ యువర్ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ మెమరీ. ఏ మెమరీస్లోంచి ఎప్పటి వరకు అంటే దాన్ని ప్రాపర్గా మనం యూస్ చేసుకుంటున్నామా లేదా. ద ప్రాపర్ యూసేజ్ ఆఫ్ మెమరీ ఫోకసెస్ మోర్ ఆన్ దేని మీద ఎఫెక్ట్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, సైజ్ ఎఫెక్ట్ అవుతుంది, కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, క్లియర్ రిలయబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, కాంప్లెక్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా అన్ని కూడా అన్ని పారామీటర్స్ కూడా స్టోరేజ్ ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వీ నీడ్ టు టేక్ మచ్ కేర్ అబౌట్ మెమరీ ఆర్ మచ్ కన్సర్న్ అబౌట్ మెమరీ. క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్. ఓకే, మనం ప్రాసెసర్స్ని యూజ్ చేసాం, మెమరీని కూడా జాగ్రత్తగా మనకు కావాల్సిన విధంగా మార్చుకున్నాం. కావాల్సిన విధంగా ఇన్ ద సెన్స్ అప్లికేషన్ కావాల్సిన విధంగా అనగానే మీరు దృష్టిలోకి రావాల్సింది ఏదో ఒక అప్లికేషన్. మనం అప్లికేషన్స్ గురించి బ్రాడ్గా డిస్కస్ చేసుకున్నాం. ఏదో ఒక అప్లికేషన్కి రిలేటెడ్గా ఆ మెమరీ ప్రాసెసర్స్ని డిజైన్ చేసుకుంటున్నాం. క్లియర్. నవ్ కమ్యూనికేషన్ ఏదైతే మనం చేసుకున్నామో నవ్ వీ నీడ్ టు కమ్యూనికేట్, వీ నీడ్ టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్. అది ఎలా జరుగుతుంది? కమ్యూనికేషన్ అనేవి 2-3 ఫార్మ్స్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బిట్వీన్ ప్రాసెసర్స్ అండ్ మెమరీ. సెకండ్ వన్ a transformation of data అనేది either through processors memory or to IO. anything can be done through buses. ఈ టర్మినాలజీ మీరు వినే ఉంటారు మైక్రోప్రాసెసర్స్లో, MPMCలో. సో ద డేటా నీడ్ టు బి ట్రాన్స్మిటెడ్. ఎలా వెళ్తుంది? ఛానల్ అనేది కావాలన్నాం, ఆ ఛానల్లో ఏదో ఒకటి ట్రావెల్ చేయాలి కదా, ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి, డ్రాప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడానికి, ఇవన్నీ కూడా మనం మైక్రోప్రాసెసర్స్లో చదివే ఉంటాం. రిజిస్టర్స్, బస్సెస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్, ఇవన్నీ కూడా ఇక్కడ కమ్యూనికేషన్లో దే ప్లే అ మెయిన్ రోల్. అండ్ నెక్స్ట్ ఇస్ ఆల్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ నుంచి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది వై వీఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్ఫేసింగ్. బికాస్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఫంక్షనాలిటీ ఆస్పెక్ట్స్ ప్లేస్ అ మెయిన్ రోల్ ఫర్ డిస్కసింగ్ అబౌట్ ఇంటర్ఫేసింగ్. క్లియర్. చూడండి, ఇంటర్ఫేసింగ్ని మనం డిస్కస్ చేసుకోవడానికి మెయిన్ రోల్ ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టంలో ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి ఏ అప్లికేషన్కి రిలేటెడ్గా కూడా మనం డెవలప్ చేసినా, ఏదన్నా కూడా ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసినప్పుడు దాని ఫంక్షనాలిటీ ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ 3 పాయింట్స్. ఫస్ట్ వన్ ప్రాసెసింగ్, సెకండ్ వన్ స్టోరేజ్, థర్డ్ వన్ కమ్యూనికేషన్. సో ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా. The data can be anything. It can be audio file, video file or image file, ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఇంప్లిమెంటేషన్ ఏదైతే ట్రాన్స్మిట్ చేసామో that should be implemented by using a proper processor or by selecting a proper processor. Using కన్నా word selecting తీసుకోవాలి. By selecting a proper processor or appropriate processor. And the storage లో the data need to be retention of the data is very much important. And the next one is your retention of data ki kuda there are some safety, security ayanni manam different point. Ee point lo meeku teliyalsindi storage lo retention of data. Second one is implementation using how the retention of data can be done by using memory. Primary memory, secondary memory ga manam divide cheskuni ఏ డేటాని ఎక్కడ సేవ్ చేసుకుని అప్లికేషన్ని పర్ఫెక్ట్గా రన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్. ఇవన్నీ చూసాం, ప్రాసెసర్, మెమరీ, అండ్ ఫైనలీ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బిట్వీన్ ప్రాసెసర్ అండ్ మెమరీ దట్ ఈస్ డన్ బై బసెస్. ఓకే, ఒకసారి అందరినీ మ్యూట్ చేసేస్తాను. ఎస్, క్లియర్. సో this whole functionality aspects of an embedded systems deals with interfacing. ఓకే, అందుకనే మనం ఫస్ట్ ఇంటర్ఫేసింగ్ బేసిక్స్కి వస్తున్నాం. ఇంటర్ఫేసింగ్లో ఈ 4 పాయింట్స్ చూడండి అమ్మా, వీటి గురించే నేను డిస్కస్ చేస్తాను. ఈ 4 పాయింట్స్ ఇంటర్ఫేసింగ్కి కావాల్సింది. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ మైక్రోప్రాసెసర్ ఇంటర్ఫేసింగ్. ఎందుకు? మనం ప్రాసెసర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ యూనిట్లో మాట్లాడుకున్నాం ఏమని, మైక్రోప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్, ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాసెసర్స్, ఈ 4 ఉంటాయి. వాటి ద్వారా మనం పర్ఫెక్ట్గా రీచ్ అవ్వగలం. ఫస్ట్ 8-bit మైక్రో ప్రాసెసర్ అనేది స్మాల్ లెవెల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంప్లిమెంటేషన్, తర్వాత హై లెవెల్, తర్వాత లార్జ్ లెవెల్, ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం విత్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్ రికలెక్ట్ చేసుకోవాలి అంటే నేను ప్లేయింగ్ టాయ్ గురించి మాట్లాడాను. వాల్ డిటెక్షన్ అవుతుంది, దాని తర్వాత దాంట్లో ఈ పారామీటర్స్ ఇంప్రూవ్ చేస్తే అది మనకి మీడియం స్కేల్ అవుతుంది, తర్వాత లార్జ్ స్కేల్ అవుతుంది, అలా మీకు డిస్కస్ చేశాను. సో ద ఇంటర్ఫేసింగ్ బేసిక్స్లో ఫస్ట్ వన్ వీ నీడ్ టు స్టార్ట్ అ బేసిక్ పాయింట్
స్మాల్ ఎంబెడెడ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ హియర్ ద మైక్రోప్రాసెసర్ ఇంటర్ఫేసింగ్. సో మైక్రోప్రాసెసర్ దాంట్లో సబ్ డివిజన్స్ ఏంటి ఆర్ సబ్ బ్లాక్స్ ఏంటి? మైక్రోప్రాసెసర్లో యూ నీడ్ టు నో అబౌట్ ఐఓ అడ్రసింగ్, ఇంటరప్ట్స్ అండ్ డిఎంఏ. క్లియర్? ఐఓ అడ్రసింగ్, ఇంటరప్ట్స్ అండ్ డిఎంఏ ఇవి మీరు మైక్రోప్రాసెసర్స్లో వినే ఉంటారు ప్రీవియస్ క్లాస్లో, కానీ ఇంకొకసారి అవుట్లైన్ రికలెక్ట్ చేస్తా చూడండి. ఐఓ అడ్రసింగ్, ఇంటరప్ట్స్ అండ్ డిఎంఏ. సో ఐఓ అడ్రసింగ్లో మీరు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యూజ్ చేసి ఐఓ అడ్రసింగ్ ఎందుకు మనం అలా చేస్తున్నాం? వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్, ద ప్రాసెసర్ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ విత్ మెమరీ, దే నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. కాబట్టి అడ్రసింగ్ కాన్సెప్ట్స్ అనేది వచ్చింది. సెకండ్ వన్ ఈజ్ ఇంటరప్ట్. ఒక ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొకటి ఏదన్నా దానికి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ని కావాలి రిక్వెస్ట్ పెడితే ఈ జరిగే ప్రాసెస్ స్టాప్ చేసేసుకొని వచ్చిన దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కష్టం. సో అదేం చేస్తుంది? ద ప్రయారిటీ కాన్సెప్ట్స్ ఉంటుంది. సో చేసే పని ముఖ్యమా? సింపుల్ అండి. మనం చేసే పని ఎలా ఉంటుంది? మనం ఏదన్నా వర్క్ చేస్తూ ఉంటాం, ఎవరైనా వచ్చి ఇంకొక వర్క్ అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఈ ప్రయారిటీ ఫస్ట్, ఈ వర్క్ ప్రయారిటీయా ఆ వర్క్ ప్రయారిటీయా? లేదు ఇది కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే ఆటోమేటిక్గా దాని ప్రయారిటీ ఇస్తాం. లేదు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆ వర్క్ వెరీ సింపుల్గా ఉంటుంది, కానీ మనం చేతిలో ఉన్న వర్క్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది కంప్లీట్ అయినాక దెన్ వి గో విత్ దట్. అది ఎలా మన మైండ్ దాన్ని డిసైడ్ చేస్తుంది, దిస్ ఈజ్ యువర్ ప్రయారిటీ నాట్ దట్ అని. సిమిలర్గా మైక్రోప్రాసెసర్స్లో కూడా ఇంటరప్ట్స్ అనేవి ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒకటి ఇక్కడ 1-1 ఉంది, 1-1 కాబట్టి ప్రాబ్లం లేదు. అదే 1-to-many కాన్సెప్ట్ ఉంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. దానికోసం వి గో విత్ ఇంటరప్ట్స్. ఇది ఆల్రెడీ మీరు చదివారు, సో అగైన్ ఐఎమ్ రికలెక్టింగ్. నెక్స్ట్ ఈజ్ యువర్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. దీనికి నార్మల్ దానికి డిఫరెంట్ ఏంటంటే నేమ్లోనే ఉంది చూడండి, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. మెమరీ అనేది మన వర్క్ కావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా యాక్సెస్ చేసామనుకోండి, మధ్యలో యూస్ చేసే బస్సెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ని పంపించడానికి ఒక ఛానల్, ఆ ఛానల్ పైన ఒక బస్సు, ఆ బస్ మీద మన డేటా పెట్టి పంపించడం, ఇవన్నీ కూడా ఉండదు స్టోరీ. మనకు కావాలి ఒక రిక్వెస్ట్ పంపించేస్తాం మెమరీకి, ఈ టైం నాకు కావాలి తీసేసుకుంటున్నాం, తర్వాత మన పని అయిపోయింది మళ్ళీ వదిలేస్తాం. మీకు గుర్తుంటే సైకిల్ స్టీలింగ్ అనే కాన్సెప్ట్స్ మనం చదివాం మైక్రోప్రాసెసర్లో. ఒకవేళ గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. డైరెక్ట్ మెమరీ యాక్సెస్ యూస్ చేయడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెమరీని డైరెక్ట్గా మనం రిక్వెస్ట్ తీసేసుకుంటాం. మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్ స్టేజెస్ని అవాయిడ్ చేసుకుంటూ యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద మెమరీ. దానివల్ల టైం కలిసి వస్తుంది. క్లియర్? టైం అనేది కలిసి వస్తుంది అప్లికేషన్ రన్ అవ్వడానికి. దానికోసం చిన్న అప్లికేషన్ దగ్గర మనం డైరెక్ట్గా మెమరీ యాక్సెసింగ్ టెక్నిక్ యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఒకటికొకటి కనెక్ట్ అయిపోయి ప్యారలల్గా ఉంటాయి, ఈ టైంలో మనము మెమరీ యాక్సెస్ తీసుకుంటే ఎఫిషియెంట్గా ఉంటుంది అని ఆలోచించినప్పుడు వీ నీడ్ టు గో విత్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. దాని యొక్క అడ్వాంటేజ్, కీప్ ఇన్ మైండ్, ద టైమ్ విల్ బి సేవ్, ఫాస్ట్ యాక్సెసింగ్. క్లియర్? ద మెమరీ విల్ బి డైరెక్ట్లీ యాక్సెస్. ఇంటర్మీడియట్లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ మైక్రోప్రాసెసర్ ఇంటర్ఫేసింగ్. నెక్స్ట్ ఈజ్ యువర్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అనే కాన్సెప్ట్ నేను మీకు ఎగ్జాంపుల్స్ కింద చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. నెక్స్ట్ ఈజ్ యువర్ హైరార్కియల్ బస్సెస్. హైరార్కియల్ బస్సెస్ కూడా సేమ్, దేనికి ఎప్పుడు వన్ ఆఫ్టర్ అనదర్ ఒక హైరార్కీ పెట్టుకుంటాం. హైరార్కీకి ప్రయారిటీ వేరండి, హైరార్కీ వేరండి. హైరార్కీ ఏంటంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూట్ తీసుకుందాం. క్లియర్? ఇప్పుడు ప్రిన్సిపల్ గారి తర్వాత ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ డివైడ్ అయిపోతాయి. డిపార్ట్మెంట్ వైజ్ ఇష్యూ రైజ్ అయితే హెచ్ఓడి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్, ఈసీఈ. ఇంకా డెప్త్గా వెళ్తే ఒక హెచ్ఓడి కింద సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ క్లాస్ టీచర్స్. మళ్ళీ ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే క్లాస్ టీచర్, సెకండ్ ఇయర్ క్లాస్ టీచర్కి 6 సబ్జెక్ట్స్ డీల్ చేసే ఫ్యాకల్టీ. థర్డ్ ఇయర్ ఇవన్నీ మనం ఎలా తీసుకుంటున్నాం? వన్ వింగ్. ఇవన్నీ ఏంటి? ఈజ్ ఆఫ్, మనకి ఈజ్గా. ఇప్పుడు ఎవరైనా సరే సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీతో, సపోజ్ ఫోర్త్ ఇయర్ ఎవరైనా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? స్టూడెంట్, యూ విల్ ఫస్ట్ రిప్రజెంట్ టు ద క్లాస్ టీచర్, యూ విల్ ఫస్ట్ రిప్రజెంట్ టు ద పర్టికులర్ ఫ్యాకల్టీ. ఇంకా ఫ్యాకల్టీ దగ్గర మీ స్క్రూటినీ అవ్వలేదు, యూ గో విత్ ద క్లాస్ టీచర్. ఇంకా అక్కడ స్క్రూటినీ అవ్వలేదు, యూ గో విత్ ద హెచ్ఓడి, దెన్ టు ద ప్రిన్సిపల్. ఇలా మీరు డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళలేక కాదు. సో ఒక పర్టికులర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆ హైరార్కియల్ బస్సెస్ అనేది ఒక పర్టికులర్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఎలా డిసైడ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. ఆ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సపోజ్ ఒక సీరియస్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు మీ పేరెంట్ని తీసుకొచ్చి ఫస్ట్ క్లాస్ టీచర్ తర్వాత ఈ ప్రోటోకాల్ రారు. అది ఒక సీరియస్ ఇష్యూ అయితే డైరెక్ట్గా పేరెంట్స్ని తీసుకుని మీరు అప్రోచ్ ప్రిన్సిపల్. ఎలా చెప్పగలుగుతున్నాం? వీ నీడ్ టు అప్రోచ్ ప్రిన్సిపల్ అనేది డిపెండ్ అపాన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ. సేమ్ ఇక్కడ కూడా అంతే. హైరార్కియల్ బస్సెస్ ఇలా ఉండాలి అని చెప్తాం అప్లికేషన్, కానీ ఎప్పుడు ఏది అప్రోచ్ అవ్వాలి,
ద సీరియస్ ఇష్యూ అంటే ఆ బస్ అనేది వెరీ ఇంపార్టెంట్, ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా నీడ్ టు బి డన్ ఇమ్మీడియట్లీ, బికాస్ ఆఫ్ దిస్ ద అదర్ సిస్టమ్స్ విల్ బి బ్లాక్డ్ అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ రూల్స్ వెళ్తాం అనమాట. అది కొన్ని స్పెషల్ కేసెస్, అవుట్ ఆఫ్ రూల్స్ అని చెప్పక్కర్లేదు, వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ స్పెషల్ కేసెస్. క్లియర్. నెక్స్ట్ కమ్స్ ద ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ నేను చెప్పాను కదా, హైరార్కియల్ నుంచి ప్రోటోకాల్. హైరార్కియల్ బస్సెస్ ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు వీ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్స్ ఎలా ఉండాలి నెక్స్ట్ ఇచ్చాను. దే మే బి సీరియల్, దే మే బి ప్యారలల్ అండ్ దే మే బి వైర్లెస్. ఓకే, సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్ మీకు రెసిస్టర్స్ ఐడియా ఉండే ఉంటుంది. సిరీస్ అంటే ఏం జరుగుతుంది, ప్యారలల్ అంటే ఏం జరుగుతుంది. ఓకే, సిరీస్లో కరెంట్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ప్యారలలో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. సిరీస్లో ఎలా జరుగుతుంది, బల్బ్స్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఒక బల్బ్ డొమైన్ ఇంకొక బల్బ్, ఇంకొక బల్బ్, ఇంకొక బల్బ్, దిస్ ఇస్ యువర్ సిరీస్ కనెక్ట్. ప్యారలల్లో ఇలా 3 ఇచ్చేసుకుంటాం, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్లో ఒక బల్బ్ ఇస్తే ఆటోమేటిక్గా కరెంట్ ఈక్వల్గా వెళ్ళిపోయి 3 బల్బ్స్ ఫ్లో అయిపోతాయి ఎట్ అ టైం. దిస్ ఇస్ యువర్ ప్యారలల్. ప్యారలల్ నీడ్ టు బి వర్క్ డన్ అంటాం. ప్యారలల్గా అంటే నీడ్ నాట్ వెయిట్, అది అయినాక సిరీస్లో ఇట్ నీడ్స్ టు వెయిట్, ఫస్ట్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ దానికి స్టార్టింగ్ పాయింట్, నెక్స్ట్ దానికి ఎండ్ పాయింట్, నెక్స్ట్ దానికి స్టార్టింగ్ పాయింట్. ప్యారలల్లో అలా ఏమీ ఉండదు, నీడ్ నాట్ వెయిట్, ఏదైతే ఇచ్చామో ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ అయిపోతాయి. వైర్లెస్ సింపుల్, ఎలాంటి కనెక్టివిటీ లేకుండా, వైర్లెస్లో తెలిసిపోతుందిగా, ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఎప్పుడైతే ప్రోటోకాల్స్ ఫాలో అయిపో కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుందో వి కాల్ ఇట్ యాజ్ అ వైర్లెస్. వైర్లెస్ని అడాప్ట్ చేయడానికి ఎందుకు, వైర్డ్లో వచ్చే డిసడ్వాంటేజెస్, వైర్లెస్లో వచ్చే అడ్వాంటేజెస్ తెలుసుకుంటే ఆ ఆన్సర్ మీకు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. క్లియర్. సో ఐఎమ్ అగైన్ రిపీటింగ్ దిస్ స్లైడ్. చూడండి అమ్మా, టుడే స్లైడ్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్. ఆ ఇంటర్ఫేసింగ్ అనే వర్డ్ రావడానికి ముందు we need to know the functionality aspects. Functionality aspects లో 3 points: processing, storage, communication. ఈ కమ్యూనికేషన్ నుంచే వచ్చిన టర్మ్ ఇంటర్ఫేసింగ్. అగైన్ నెక్స్ట్ ఇంటర్ఫేసింగ్ బేసిక్స్ లోకి వస్తే 4 points. ఇంటర్ఫేసింగ్ ఇట్ కెన్ బి డన్ త్రూ మైక్రోప్రాసెసర్. arbitration of buses ఎలాగో నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ is your hierarchical buses. next is the protocols. Protocol again serial, they may be serial protocol, parallel protocol or wireless protocol. Yeah, this is the basic concepts for your interfacing. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్తున్నాం, ద కమ్యూనికేషన్ బేసిక్స్. ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ బేసిక్స్. నేను ఇందాక ఎండ్ చేశాం కదా, ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నేను ప్రీవియస్గా కూడా మీకు చెప్పాను, మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు లేకపోతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే స్టాప్ చేస్తామో నెక్స్ట్ ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి, అప్పుడే మనకి కనెక్టివిటీ ఉంటుంది. నేను ఇందాక స్లైడ్లో ఐ హ్యావ్ స్టాప్డ్ ఎట్ వైర్లెస్. సో ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఫస్ట్ వైర్డ్ అండ్ వైర్లెస్ డిఫరెన్స్ తెలియదు. ఎందుకు వైర్లెస్ గురించి ఇంత డిస్కస్ చేస్తున్నాం అంటే, ఎంబెడెడ్ సిస్టమ్ మెజారిటీ వి డీల్ విత్ వైర్లెస్ అప్లికేషన్స్. ఆ వైర్లెస్ అప్లికేషన్స్ ఎందుకు డీల్ చేస్తున్నాం, దాంట్లో ఉన్నవి ఏంటి, హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్, హౌ ద మైక్రో ప్రాసెసర్ ఈస్ బీయింగ్ యూస్డ్, హౌ ద మైక్రో కంట్రోలర్ ఈస్ బీయింగ్ యూస్డ్, ఇవన్నీ కూడా స్లోగా మీకు అర్థమవుతాయి. సో కమ్యూనికేషన్ బేసిక్స్లో ఫస్ట్ వైర్స్లో ఏంటి, దే మే బి యూనిడైరెక్షనల్ అండ్ మే బి బైడైరెక్షనల్, అండ్ వన్ లైన్ మే రిప్రజెంట్ మల్టిపుల్ వైర్స్. అది కూడా మనం, మీరు వైర్డ్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. క్లియర్. సో కమ్యూనికేషన్ బేసిక్స్లో ఫస్ట్ వర్డ్ ఈజ్ యువర్ వైర్స్, సెకండ్ వర్డ్ ఈజ్ యువర్ బస్. ఈ కమ్యూనికేషన్ ఒక పాయింట్, ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి కమ్యూనికేట్ చేయాలి అంటే, ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వైర్ అయినా కనెక్ట్ చేయాలి, లేదా ఒక బస్ అయినా యూస్ చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ దట్ ఈస్ యువర్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ కన్నా ఫస్ట్ ఈ 3 points కూడా చూద్దాం. ట్రాన్స్మిట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ కండక్టింగ్ డివైస్ ఆన్ అ పెరిఫరీ, అండ్ ఫోర్త్ ఇట్ కనెక్ట్స్ బస్ టు అ ప్రాసెసర్ ఆర్ మెమరీ. ఈ 2 points చూడండి, ఈ 2 points దే బేసికలీ డీల్ విత్ బస్. క్లియర్. సో ఈ ఫస్ట్ 2 points చెప్పినాక బస్ ఎలా అనేది ఇక్కడ చెప్తాను. సో బస్లో ఏం జరుగుతుంది, ఆ సెట్ ఆఫ్ వైర్స్ ఉంటాయి. A set of wires may be address bus, data bus, or entire collection of wires. ఇవన్నీ కూడా మనం ఎలా చెప్పగలుగుతున్నామండి, బస్లో ఈ వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్ ఉంటాయి అంటే అడ్రస్ బస్ వైర్స్, కంట్రోల్ బస్ వైర్స్ అని, డిపెండింగ్ ఆన్ ద అగైన్ ద సేమ్ వర్డ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ బట్టి ఏ వైర్స్ ఎక్కడ యూస్ చేయాలి అనేది వీ నీడ్ టు సెట్ సమ్ రూల్స్ ఫర్ కమ్యూనికేషన్. ఓకే, మనం రూల్స్ పెట్టుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని దేనికదే కమ్యూనికేట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఏ ఇన్ఫర్మేషన్ అది ఏ పాయింట్ నుంచి బీకి, ఇప్పుడు ఏ బి ఉందండి, మనం వైర్ పెట్టేసాం, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా వెళ్ళాలి అని మనం ఇన్స్ట్రక్షన్ రూల్స్ పెట్టుకోలేదు అనుకోండి, ఈ డేటా ఇట్ ట్రాన్స్మిట్ అయిపోతుంది, ఆ డేటా ఇట్ ట్రాన్స్మిట్ అయిపోతుంది, కంట్రోల్ ఉండదు. ద కంట్రోలింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ బై సెట్టింగ్ రూల్స్, బై సెట్టింగ్ సమ్ ప్రోటోకాల్స్. ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే
ప్రాపర్గా ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అప్లికేషన్. ఆ రూల్స్ అనేవి ఆ వర్క్ జరగడానికి ఏం కావాలి అని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు మాత్రమే రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు రూల్స్ అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఆ సెట్ ఆఫ్ వైర్స్ అనేది అడ్రస్ బస్, డేటా బస్ అనుకుంటున్నాం. ఆ వైర్స్ అనేది ఎలా చేసుకోవాలి? ఎగ్జాంపుల్, ఒక ప్రాసెసర్ అండి, ఇది ఒక మెమరీ అండి. ఓకే, సో మనము అడ్రస్ డేటా కంట్రోల్కి ఫస్ట్ ఫ్రేమ్ చేసుకోవాలి అంటే రూల్స్, ఆ డేటా అనేది 0 to 7 ఉండాలి, అడ్రస్ అనేది 0 to 11. We need to decide the strength, we need to decide the weightage of how much data need to be transmitted. ఆ వెయిటేజ్ని బట్టి మనం రూల్స్ అనేది ఫ్రేమ్ చేసుకోగలం. క్లియర్? ఇక్కడ చూడండి, డేటా 0 to 7 బిట్స్, అడ్రస్ 0 to 11. ఆ తర్వాత ఏం చేయాలి? ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ అన్నప్పుడు, ఎనేబుల్ చేసినప్పుడు ఏం జరగాలి? రీడ్ అయినా జరగాలి, రైట్ అయినా జరగాలి, ఏదో ఒక ఆపరేషన్ జరగాలి. ఏ ఆపరేషన్ జరగాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. క్లియర్? సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫర్ యువర్ బస్ స్ట్రక్చర్. హోప్ యూ అండర్స్టూడ్. ఇది ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వైర్స్ అనేవి, అంటే ఈ వైర్స్ ఇన్ ద సెన్స్ వైర్స్ అనేవి దే మే బి యూనిడైరెక్షనల్, బైడైరెక్షనల్, అండ్ వన్ లైన్ మే రిప్రజెంట్ మెనీ వైర్స్. ఎందుకన్నాను ఆ వర్డ్ ఇక్కడ మీకు, ఎందుకన్నానంటే ఇది చూసారా, డేటా 0 to 7 అంటున్నాం, అడ్రస్ 0 to 11 అంటున్నాం. సో ఇట్ రిప్రజెంట్ మెనీ వైర్స్ అని అర్థం. సో ఆ బస్ అనేది ఎలా ఉండాలి? వీ నీడ్ టు సెటప్ ఫర్ సమ్ రూల్స్. ఎందుకు రూల్స్ కావాలి? ఎందుకంటే ప్రాపర్గా ప్రోటోకాల్ ఉండాలి అంటే వీ నీడ్ టు ఫ్రేమ్ అప్ సమ్ రూల్స్. సో డేటా, అడ్రస్, ఎనేబుల్ సిగ్నల్ హై ఉన్నప్పుడే వీ కెన్ గో విత్ ద ఆపరేషన్, ఐదర్ రైట్ ఆర్ రీడ్, ఏదైనా సరే ఎనేబుల్ హై అయినాకే చూస్తాం. ఇది బేసిక్ కాన్సెప్ట్. దిస్ ఇస్ యువర్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ద కండక్టింగ్ డివైస్ ఆన్ పెరిఫరీ. సో ఎప్పుడైనా సరే వన్స్ అ డివైస్ స్టార్ట్ కండక్టింగ్, ఇప్పుడు ఏదైతే మనం ప్రాసెసర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎనేబుల్ అన్నాం, దీనికి రీడ్ సిగ్నల్ హైలైట్ చేసాం అనుకోండి, ఏమి ఇవ్వాలి? ఇక్కడ రీడ్ బార్ ఉంది కాబట్టి 0 అంటాం. 0 అయినప్పుడు వన్స్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు మెమరీకి ఏ ఆపరేషన్ చేయదు. ప్రాసెసర్ అడిగిన పని ఇచ్చేసి, నాట్ ప్రాసెసర్ నుంచి మెమరీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాక దెన్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ ఆపరేషన్. అది కంప్లీట్ అయ్యింది అనుకున్నప్పుడే నెక్స్ట్ ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాలి ఇక్కడ కండక్టింగ్ డివైస్ ఆన్ పెరిఫరీ. ఓన్లీ ద ఆపరేషన్ విల్ బి డన్ ఆఫ్టర్ ద కంప్లీషన్. నెక్స్ట్ ఆపరేషన్ మళ్ళీ బస్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, బస్ కనెక్ట్ అవ్వాలి. బస్ కనెక్ట్ అయినాకే ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరిగినాక వదిలేస్తుంది, బస్సెస్ని రిలీజ్ చేసేస్తుంది. అర్థమవుతుందా? 3 steps. మనకి డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే ఫస్ట్ బస్ కనెక్ట్ అవ్వాలి, బస్ కనెక్ట్ అయినాక డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి, డేటా ట్రాన్స్మిషన్ ఆర్ రిసీవింగ్ ఏదైనా డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్, తర్వాత రిలీజ్ అయిపోతాయి. ఓకే, ఈ 3 steps జరుగుతాయి అన్నమాట. అదే ఇక్కడ నేను చెప్పింది. ఓకే, సో దిస్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ కమ్యూనికేషన్ బేసిక్స్. మీరు ఈ చిన్న ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జామ్లో ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి చూడండి. నార్మల్గా ఇది జనరల్గా మనం మెమరీ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తున్నాం. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఐసీస్, ఆల్రెడీ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి మనం చూసాం. ఐసీస్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ 40 pin, ఏదైనా సరే సమ్ పిన్ ఐసీస్ డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్ మనం తీసుకున్నప్పుడు ఆ ఐసీస్ని బట్టి, అంటే పిన్స్ని బట్టి కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ అనేది వేరియేషన్ ఉంటుంది. క్లియర్? అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ అ పిన్. ఆ పిన్ బట్టి కూడా ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా చేంజెస్, ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా వేరీస్. క్లియర్? ఆ పాయింట్ గురించే నేను ఇది రాశాను. ఈ పాయింట్ కోసం ఈ 3 points ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జస్ట్ ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ అ పిన్ అని చెప్పి 3 points చదివితే మీకు క్లారిటీగా ఐసీలో వై దిస్ ఈస్ బీన్ ఆ పాయింట్ ఇక్కడ ఎందుకు. మనం మైక్రో ప్రాసెసర్స్లో ఇంతవరకు చదివాం, కానీ మైక్రో ప్రాసెసర్స్ నుంచి ఎంబెడెడ్ సిస్టమ్స్కి వెళ్ళేటప్పుడు వీ నీడ్ టు నో హౌ ద ఐసీ ఈస్ బీన్ యూజ్డ్. ఐసీస్ కూడా ఉంటాయని చెప్పాను. ఐసీస్ అనేది కమ్యూనికేషన్లో ఎలా ఫోకస్ అవుతుంది, ఎలా మనకి దీంట్లో ఇంప్లింజ్ అవుతుంది అనేది మీకు ఐడియా ఉండాలి. క్లియర్? దిస్ ఈజ్ యువర్ ఎడిషనల్ పాయింట్. అదర్ దాన్ మైక్రో ప్రాసెసర్స్లో మీరు చదివింది కాకుండా ఇది ఒక ఎడిషనల్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, నెక్స్ట్ ఈ 2 slides క్లియర్గా అమ్మా, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 2 slides తర్వాత మీకు దీని ఎక్స్టెన్షన్ చెప్తాను. చాట్ బాక్స్లో టైప్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే.
స్టూడెంట్స్ కూడా అటెండెన్స్ చూసుకోవాలమ్మా. అటెండెన్స్ కూడా నా దగ్గరికి వచ్చింది. కొంతమంది రిపీటెడ్గా యాబ్సెంట్ అవుతున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, డీటెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ వీడియో క్లాసెస్ అటెండెన్సే కన్సిడర్ చేస్తారు. స్కాలర్షిప్ కూడా దీని మీదే బేస్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి ఈ 2 పాయింట్స్, ద ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్. ఇఫ్ నాట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. విల్ గో ఇన్ డెప్త్ విత్ టైమింగ్ డయాగ్రామ్స్. ఏదైతే కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేశామో ఈ టైమింగ్ డయాగ్రామ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది. జస్ట్ ఒక రికలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్స్లో కూడా ఈజీగా అర్థమవుతుంది. ప్రొసీడ్ అవుదామా? ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ టైమింగ్ డయాగ్రామ్ తెలిసిందే, ఇంకొకసారి చెప్తున్నా చూడండి. ద మోస్ట్ కామన్ మెథడ్ ఫర్ డిస్క్రైబింగ్ అ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్ గురించి జనరల్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే వీ నీడ్ టు గో విత్ ద టైమింగ్ డయాగ్రామ్స్. ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ యూ నీడ్ టు రిమెంబర్. క్లియర్? The most common method for timing diagram is for describing a communication protocol. ఎంబెడెడ్ సిస్టంలో ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే హార్డ్వేర్ కాన్సెప్ట్స్ అయినా సరే కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వెరీ మస్ట్. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఆర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ డేటా అయినా సరే ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది ఇంపార్టెంట్. ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి, ఆ పద్ధతి ఫాలో అవ్వడానికి మనం సృష్టించుకున్న రూల్స్. క్లియర్గా తెలుగులో చెప్పాలంటే అది. ఓకే, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతిలో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళడానికి మనం పెట్టుకున్న కొన్ని రూల్స్ ఆ డెస్టినేషన్ పాయింట్ రీచ్ అవ్వడానికి. ఓకే, సో టైం నార్మల్గా ద టైం ప్రొసీడ్స్ టు ద రైట్ ఆన్ ఎక్స్ యాక్సెస్. ఇది మీకు తెలిసిందే, ఆల్వేస్ ద టైం ప్రొసీడ్స్ టు ద రైట్ ఆన్ ఎక్స్ యాక్సెస్. కంట్రోల్ సిగ్నల్స్ లో ఆర్ హై, ఏదైనా గుర్తుంచుకోండి. కంట్రోల్ సిగ్నల్స్, డేటా సిగ్నల్స్, ఇవన్నీ కూడా సిగ్నల్ ఎనేబులింగ్ అనేది ఒకసారి మనం యాక్టివ్ లో పెట్టుకుంటాం, ఒకసారి యాక్టివ్ హై పెట్టుకుంటాం. దాని రిక్వైర్మెంట్ని బట్టి యాక్టివ్ లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా 0 వచ్చినప్పుడు యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ హై పెట్టుకున్నప్పుడు 1 ఇస్తే యాక్టివ్ అవుతుంది. తెలుసు కదా మీకు ఆ స్టేట్మెంట్. సో కంట్రోల్ సిగ్నల్ హై ఆర్ లో మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇదేమి కొత్త టెర్మినాలజీ కాదండి, మీరు చదివిందే, ఒకసారి రికలెక్ట్ చేస్తున్నాను అంతే. ఓకే, ద సేమ్. అలాగే ఈ ఫిగర్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎనేబులింగ్, ఇప్పుడు చూడండి, ఎనేబుల్ అయినాక ఈ సిగ్నల్ అనేది ఎనేబుల్ అయినాక మాత్రమే డేటా అనేది ట్రాన్స్మిషన్ స్టార్ట్ అవుతుంది. ఎనేబులింగ్ అవ్వకుండా ఏమి అంటే సింపుల్గా మనం పవర్ స్విచ్ ఆన్ చేసినాకే సిస్టంలోకి పవర్ వస్తుంది. పవర్ సిస్టమ్ కనెక్ట్ చేసేసాం కదా, పవర్ వచ్చేయాలంటే రాదు. సేమ్ అదే కాన్సెప్ట్, ఎనేబుల్ షుడ్ బి హై. అలాగే కంట్రోలింగ్ కూడా, ఎప్పుడైతే కంట్రోల్ సిగ్నల్ని కూడా మనం యాక్టివ్ చేసుకున్నాకే ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అని ప్రోగ్రామ్ రాసుకున్నాం అనుకోండి, that will be done only after the control signal allows. Control signal okay, control signal high పెట్టుకున్నప్పుడే సిస్టమ్ పాస్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వాలి కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా అని పెట్టుకుంటే కెన్ బి డన్. నెక్స్ట్ ద డేటా సిగ్నల్ నాట్ వ్యాలిడ్ ఆర్ వ్యాలిడ్, ఇవన్నీ సెట్ ఆఫ్ రూల్స్ అన్నాను కదా, ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి ఇవి. వాటిల్లో సబ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సబ్ ప్రోటోకాల్స్ అంటే బస్, ఈ సబ్ ప్రోటోకాల్స్ అక్యురసీ పెంచడానికి వి ఫ్రేమ్ అప్. ఓకే, అక్యురసీ పెంచడానికి ఒక బస్ సైకిల్ ఉండాలి అని పెట్టేస్తాం. సైకిల్ అనగానే ఏముంటుంది? రీడ్ రైట్. ఓకే, సైకిల్ ఆఫ్ ఈవెంట్స్లో ఏముంటాయి? రీడ్ రైట్. అది జరిగిందా లేదా తెలిస్తేనే మనకు ఆ బస్ సైకిల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. బస్ సైకిల్ కంప్లీట్ అయిందని తెలిస్తేనే నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద సబ్ ప్రోటోకాల్. ఆ బస్ సైకిల్లో కూడా మనం ఇంటర్నల్గా అంటే అక్యురసీ పర్ఫెక్ట్నెస్ కోసం ఇలా చేస్తున్నాం. అది కూడా అన్నిటికీ చేయమండి, అప్లికేషన్ బట్టి. ఆ అప్లికేషన్కి ఇంత ఫోకస్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే సబ్ ప్రోటోకాల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అవసరం లేదు అంత ఫోకస్డ్గా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు అంటే సబ్ ప్రోటోకాల్స్ నీడ్ నాట్ బి యాక్టివేటెడ్ ఆల్ ద టైమ్. క్లియర్? నెక్స్ట్ అలాగే ఎప్పుడైతే సబ్ ప్రోటోకాల్స్ యాక్టివ్ అయినా అగైన్ ఇంటర్నల్గా the cycles will be counted. Okay, for example ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్లో ఈ వేవ్ ఫార్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ రీడ్ బార్ రైట్, ఆటోమేటిక్గా రీడ్ అనేది ఎప్పుడు హై అవుతుంది? 0 ఉన్నప్పుడు హై అవుతుంది. ఓకే, రీడ్ 0 ఉన్నప్పుడు హై అవుతుంది, రైట్ 1 ఉన్నప్పుడు హై అవుతుంది.
సో డిపెండింగ్ ఆన్ ద ఎనేబులింగ్ పొజిషన్, ఎప్పుడైతే ఎనేబుల్ హై ఉంటుందో అప్పటి నుంచే రీడ్ ఆర్ రైట్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్మిట్ చేయాలో అది కంట్రోల్ బస్ అడ్రస్ బస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఈ టీ సెటప్ టీ రైట్ మధ్యలో ఉన్న టైంని వి కాల్ ఇట్ యాజ్ ద ఎనేబులింగ్ మోడ్ ఆర్ డిజేబులింగ్ మోడ్. టీ సెటప్ టీ రైట్, ఇలా మనం ప్రతిదీ ఒక్కొక్క అప్లికేషన్కి ఫ్రేమ్ అప్ చేసుకుంటాం ఇలా గ్రాఫ్స్ ద్వారా. క్లియర్? ఓకే, ఇది కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ టైమింగ్ డయాగ్రామ్. దీంట్లో మీకు కొత్తగా తెలిసింది ఏంటంటే ఫస్ట్ మీకు ఐడియా ఉన్నదే టైమింగ్ డయాగ్రామ్ ప్రకారం వి సెలెక్ట్ సమ్ రూల్స్, వి సెటప్ సమ్ రూల్స్. ఆ రూల్స్లో ఒక నిమిషం మ్యూట్ చేస్తాను. వి సెటప్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడం దేనికంటే అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవ్వడానికి. అలాగే వి సెటప్ సబ్ రూల్స్, సబ్ ప్రోటోకాల్స్ కూడా మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఎందుకు? పర్ఫెక్ట్నెస్ కోసం. ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అయితేనే మనకి నెక్స్ట్ పేజ్ రన్ అవుతుంది అనుకున్నప్పుడు సబ్ రూల్స్ కూడా, సబ్ ప్రోటోకాల్స్ కూడా ఫ్రేమ్ అప్ చేసుకుంటాం. అలాగే ఎవ్రీథింగ్ నీడ్ టు బి డన్ ఎట్ అ ప్రాపర్ క్లాక్ సైకిల్స్ టైమింగ్ బట్టి జరుగుతుంది. అండ్ ఆల్సో ద ఎనేబులింగ్ ఆఫ్ ద సిస్టమ్ పర్ఫెక్ట్గా అయినాకే రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ అనేది ట్రాన్స్మిషన్ ఆర్ ద రిసీవింగ్ ఆఫ్ ద డేటా విల్ బి డన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ టైమింగ్ డయాగ్రామ్. ఇలా టైమింగ్ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. వీటిని ఫోకస్ చేయండి చాలు. సో ఫైనలీ టీ సెటప్ అండ్ టీ రైట్, వీటిలోంచి వీ విల్ క్యాలిక్యులేట్ ద మ్యాథమెటికల్ పార్ట్. అంటే ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకుంటాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కౌంట్ అవుతుందని ఇచ్చుకుంటాం కదా. హౌ మెనీ యూనిట్స్ ఇట్ ఈస్ టేకింగ్ టు కంప్లీట్ వన్ సైకిల్ అనేది టీ సెటప్ టీ రైట్ నుంచి వీ విల్ ఫైండ్ అవుట్. ఓకే, అంతవరకు ఈరోజు క్లాస్లో మీకున్న డౌట్స్ అన్ని చెప్తే నెక్స్ట్ క్లాస్లో వీల్ డిస్కస్ అబౌట్ సింపుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కమ్యూనికేషన్లో యూ విల్ కమ్ అక్రాస్ మాస్టర్, స్లేవ్. ఈ రెండు పాయింట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. ఓకే, మాస్టర్, స్లేవ్. మాస్టర్ ఏం చేస్తుంది? మాస్టర్ చేసేది స్లేవ్ ఫాలో అవుతుంది అని చెప్పేస్తున్నాం ప్రతిసారి. అంటే ఎలా ఫాలో అవుతుంది? మాస్టర్ అనేది కంప్లీట్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేసేయాలి కదా, చేసినాక స్లేవ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, అంతే కదా. అప్పుడు ఆ సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా కనపడతాయి దాని గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా ఇలా మీకు చెప్తాను. ఓకే, మాస్టర్ ఎలా కంప్లీట్ చేసినాక స్లేవ్ ఎలా ఫాలో అవుతుంది, దాంట్లో టైం అనేది టైం డివిజన్స్ ఎలా జరుగుతాయి, ఈ కాన్సెప్ట్స్ అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. We'll discuss about master, slave, what is the difference between sender, receiver. Sender, receiver లో మాస్టర్ స్లేవ్స్గా ఎప్పుడు యాక్ట్ అవుతాయి, అలాగే సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ డేటాను పంపించేటప్పుడు హౌ ద రిజిస్టర్స్, పెరిఫరల్స్ ప్లే మెయిన్ రోల్, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. దే ఆర్ ద సింపుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. సో ఈరోజు క్లాస్లో మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఐ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ యువర్ ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్. ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ద ఫంక్షనాలిటీ ఆస్పెక్ట్స్ నుంచి ఇంటర్ఫేసింగ్లో రిక్వైర్మెంట్ ఎందుకు అనేది వచ్చాం. ఓకే, దెన్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఇంటర్ఫేసింగ్. 3 points: మైక్రోప్రాసెసర్ ఇంటర్ఫేసింగ్, ఆర్బిట్రేషన్, హైరార్కియల్ బసెస్ అండ్ ప్రోటోకాల్స్. ఈ పాయింట్ ఇంకా మనకి డిస్కషన్లోకి రాలేదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆర్బిట్రేషన్ సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ డీల్స్ విత్ ద బస్సెస్, హోల్డింగ్ ఆఫ్ ద బస్సెస్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ద బస్సెస్. ఎలా చేయాలి? బస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా, ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ ఆఫ్ డేటా. దానికి హోల్డింగ్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ద బస్సెస్ ఎలా జరగాలి, ఏ బేసిస్, ఏ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని జరగాలి అనేది ఆర్బిట్రేషన్. సింపుల్గా వన్ స్టేట్మెంట్. ఇంకా మీకు డెప్త్గా హౌ అనేది నెక్స్ట్ చూపిస్తాను. దట్ ఈస్ ఆర్బిట్రేషన్. అది ఆ రిలీజింగ్ ఆఫ్ బస్సెస్ని సమ్ హైరార్కియల్ ఫాలో అవ్వాలి కదా, ఆ హైరార్కియల్ ఏంటి, నెక్స్ట్ దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి కదా, ఆ ప్రోటోకాల్స్ ఏంటి. ప్రోటోకాల్స్ కెన్ బి సీరియల్, ప్యారలల్ అండ్ వైర్లెస్. నెక్స్ట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద కమ్యూనికేషన్ బేసిక్స్ అండ్ ఫైనలీ ఐ ఎండ్ అప్ విత్ ద టైమింగ్ డయాగ్రామ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లాస్ట్ 1 minute చాట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. ఒకవేళ టైం అయిపోయినాక ఇంకా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.
సో మీకు పీపీటీస్ మెటీరియల్ అది షేర్ చేసే ఉంటారు. పీపీటీస్ కూడా ఈరోజు షేర్ చేపిస్తాను. సో ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్